హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి 2 డేస్కి రిలేటెడ్ అనమాట. 23rd అలాగే 24 రెండు మిక్స్ అండి. నేనైతే 23rd ఈవినింగ్ జాస్ అలుకాస్ షోరూమ్కి అయితే వెళ్ళాను. గుంటూరులో జాస్ అలుకాస్ షోరూమ్కి వెళ్ళి పట్టీలు అయితే తీసుకున్నాను, వెండి పట్టీలు. ఇంతకుముందు తీసుకున్న పట్టీలైతే జస్ట్ ఒక 10 మంత్స్ గ్యాప్‌లోనే బ్రేక్ అయిపోయాయి. అవేంటంటే నేను తీసుకునేది ఎప్పుడైనా సరే సన్నగా ఉన్న మోడలే ప్రిఫర్ చేస్తాను. లాస్ట్ టైం తీసుకున్న పట్టీలేంటంటే ఒక 4 మంత్స్ యూజ్ చేసేసరికి ఆ తర్వాత సాగిపోయాయి. సరే సాగి జారిపోతున్నాయి కదా అని చెప్పేసి కొద్దిగా కట్ చేపిచ్చి మళ్ళీ సెట్ చేసుకున్నాననమాట కరెక్ట్ సైజ్‌కి. కానీ ఆ తర్వాత మళ్ళీ 2 టైమ్స్ అయితే బ్రేక్ అయ్యాయి. ఇంకా అవి ఎలాగూ ఉండవులే అని చెప్పేసి ఇంక వాటినైతే ఎక్స్‌చేంజ్ చేసి ఇవి తీసుకున్నానండి. ఇంకా ఇవి వచ్చేసి స్టాండర్డ్ మోడల్ అనమాట. ఇవి సన్నగా ఉన్నా కూడా తొందరగా అయితే బ్రేక్ అవ్వవు. అంతకుముందు తీసుకున్నది చైన్ టైప్ ఉంటుంది. అదైతే తొందరగా లూజ్ వచ్చేసి బ్రేక్ అయిపోతుంది. ఇదైతే బాగా స్టాండర్డ్‌గా ఉంటుందని చెప్పేసి ఇంక ఈసారి అయితే ఈ టైప్ తీసుకున్నాను. ఇవి నాకు పాత పట్టీలు ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు నాకు ఆ పాత పట్టీల కాస్ట్ వచ్చేసి 1500 ఇచ్చారు. ఇవి వచ్చేసి 1770 రూపీస్ అయితే పడ్డాయన్నమాట. మోడల్ ఇంక చూడంగానే బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. చాలామంది కూడా కొద్దిగా వెడల్పుగా పెద్దగా ఉన్న సైజ్ అయితే తీసుకుంటారు. కానీ నాకైతే ఆ మోడల్ అంతగా ఇష్టం లేదు. ఎప్పుడైనా సరే లైట్ వెయిట్‌గా సన్నగా ఉండేవి నేను ప్రిఫర్ చేస్తుంటాను. ఇంకా ఇవైతే ప్రైస్ చూడొచ్చు. నెట్ వెయిట్ వచ్చేసి 25.900 సంథింగ్ అయితే ఉందన్నమాట. ఓవరాల్‌గా ప్రైస్ వచ్చేసి 3600 సంథింగ్ అలా అయితే పడిందండి నాకు. ఇక్కడ చూడొచ్చు. ఈరోజు సిల్వర్ కాస్ట్ వచ్చేసి 23rd ఆగస్టున 130 రూపీస్ అయితే ఉందన్నమాట. లాస్ట్ 3 మంత్స్ నుంచి మరీ విపరీతంగా సిల్వర్ కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంది. ప్రతిరోజు కూడా ఎక్కువ పెరుగుతుందన్నమాట. 4 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఇట్లా. గోల్డ్ అయితే ఒక 200 రూపీస్ తగ్గింది. లాస్ట్ టైం నేను డైమండ్స్ కొన్నప్పుడు 9470 రూపీస్ ఉంది. ఇంక ఈరోజు అయితే 9200 ఉందన్నమాట. ఇంక ఇవి పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంది సిల్వర్ పట్టీలు. ఇంకా అవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ బర్త్డే అండి 24న. అందుకని చెప్పేసి ఇంట్లో కేక్ చేశాను. బయట నుంచి కేక్ ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. ఒక 300, 400లో మనకి మంచి కేకే వస్తుంది. బట్ ఏంటంటే నేను తయారు చేయాలి అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ నుంచి. ఎప్పుడు కూడా ప్లెయిన్ కేక్ చేసేదాన్ని. ఈసారి కొద్దిగా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చాక్లెట్ కేక్ చేశాను. పైన పీనట్స్ తోటి ఇట్లా డెకరేట్ చేశానమాట. చుట్టూ అంతా కూడా జెమ్స్ అలా డెకరేట్ చేశాను. సింపుల్గా ఉంది, టేస్ట్ కూడా బాగుందనమాట. డైరీ మిల్క్ చాక్లెట్స్ అవన్నీ యూజ్ చేసి ఇంకా చాక్లెట్ కేక్ అయితే చేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్ చేత కేక్ కటింగ్ అయితే చేయించాను. ఏంటంటే బయట ఇంత పెద్దవాళ్ళు అయినాక కేక్ కటింగ్ అంటే ఫన్నీగా ఉంటుంది. ఇంకా బయట నుంచి తెప్పియడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి సింపుల్గా ఇంట్లో చేసుకున్న కేక్ని అయితే కట్ చేయమని చెప్పాను. ఇంకా పక్కన మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర ఇంకా సెలబ్రేట్ చేసాము ఇట్లా కేక్ కటింగ్ సింపుల్గా. మా హస్బెండ్ అయితే ఇంక సిగ్గుపడుతున్నారు. కేక్ కటింగ్ అనేసరికి ఇంక కొద్దిగా ఫన్నీగా అట్లా సిగ్గుపడుతున్నారు. నేను ఎప్పుడైనా సరే ఏంటంటే చిన్నప్పటి నుంచి బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేస్తారనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళు, వాళ్ళ తాతయ్య వాళ్ళు అట్లాగా. ఇంక మాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇంక నేను సెలబ్రేట్ చేస్తున్నాను. ఏ రోజు కూడా కొత్త బట్టలు కానీ, కేక్ కానీ లేకపోతే ఇట్లా సెలబ్రేట్ చేయని రోజైతే ఏమి ఉండదనమాట. ఎప్పుడు కూడా మేము కంపల్సరీగా సెలబ్రేట్ చేస్తాము. ఇంకా పైనైతే నేమ్ అలా పెట్టాననమాట పీనట్స్ తోటి విసు అని చెప్పేసి. ఇంకా అదైతే మొత్తం అన్ని పీసెస్ అన్నీ ఒక లెవెల్‌లో రావాలని చెప్పేసి ఇంక అక్కడైతే కట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా బర్త్‌డే అయితే బాగానే జరిగిందండి. ఇంకా ఇంట్లో కూడా ఈరోజు బయట నుంచి ఫుడ్ అయితే తెప్పించాననమాట. బిర్యానీ అయితే తెప్పించాను. అంటే యాక్చువల్‌గా రెస్టారెంట్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక ఈయన బయట వేరే ఊరు వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. సో, ఇంకా మళ్ళీ నైట్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా కుదరదులే అని ఇంకా సింపుల్‌గా ఇంక ఇలా చేసుకున్నాం అనమాట. ఇంకా ఫుడ్ ఏమో వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము ఈరోజు. అంటే ఇంక పెద్దగా ఇంకేం చేయలేదు. ఎప్పుడు కూడా బయటికి ఏదో ఒక రెస్టారెంట్‌కి వెళ్తామనమాట. ఒక మూవీ ఏదైనా మంచి మూవీ రిలీజ్ అయితే వాటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే ఏ మూవీస్ లేవనమాట, అన్నీ ఆల్రెడీ చూసేసాము. ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ పాప వాళ్ళంతా కూడా ఇంక ఈ విధంగా ఇంకా కేక్ అయితే తినిపించారు. ఆ తర్వాత కొన్ని స్నాప్స్ అయితే దిగామండి. ఫన్నీగా జరిగిందనమాట కేక్ సెలబ్రేషన్ అంతా కూడా.
ఓవరాల్‌గా అయితే ఇంక ఈ రోజంతా ఇలా ఎంజాయ్ చేశామండి. ఇంగ ఆయనైతే కేక్ కటింగ్ తర్వాత వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంక నైట్ వచ్చేసరికి 10, 10:30 అలా అవుతుందని చెప్పారనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.